అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లో సేవ చేసేటప్పుడు ఆయన అందరి చేత ఘనత నొంది సమాజ మందిరాల్లో వాక్యాన్ని బోధించేవాడు. చాలామంది ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉండేవాళ్ళు. నిజంగా ఈయనకి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, ఇంత జ్ఞానం ఎట్టొచ్చింది ఈయనకి? ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన తల్లిదండ్రులు కూడా మనతోనే ఉన్నారు కదా, ఇలా సోదరమణులు కూడా మనతో ఉన్నారు కదా, ఈయనకి ఎంత జ్ఞానం ఎట్టొచ్చిందని అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, కానీ ఆయన నమ్మటం వల్ల చాలామంది ఆనాటి ప్రజలు కూడా యేసు ప్రభుకున్న జ్ఞానాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న సూచక్రియలు బట్టి అనేక మంది చూస్తున్నారు, కానీ సాక్ష్యం ఇస్తున్నారు, కానీ నమ్మల చాలామంది. అయితే ఆయన మాటలు ఎలా ఉంటున్నాయంటే, యేసు ప్రభు మాటలు ఎలా ఉన్నాయంటే, దయగలిగిన మాటలతో ప్రజలతో మాట్లాడేవాడంట. ఆయన మాటలు అన్నట్టున్నాయంట, దయగలిగిన మాటలు. ఒకవేళ ఆయన ఎవరైనా కొట్టినా, దూషించినా, హింసించినా, ఆయన హేళన చేసినా, ఎగతాళి చేసినా, ఆయన మీద ఊసినా, నవ్వినా సరే, ఆయన మాటలు, నోటుకుండొచ్చే మాటలు దయగలిగిన మాటలుగా ఉండేదంట. మన మాటలు ఎలా ఉండాలంటే, మనం మాట్లాడేదానికి నిదానించువాడుగా ఉండాలి. మనం మాట్లాడేదానికి నిదానించువాడుగా, కోపించేదానికి నిదానించువాడుగా, వినేదానికి వేగిరి పడాలంట. ఎందుకు వినేదానికి వేగిరి పడాలి అని అంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అందుకు వినేదానికి వేగిరి పడాలని వాక్యం సెలవిస్తుంది. మాటలు మాట్లాడేదానికి నిదానం. చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే, కొంతమంది అంటారు, వాడిని కానీ కదిలిస్తే లేదా ఆమెను కదిలిస్తే నిలవలేవరా నాయన, ఆమె ఎట్ట మాట్లాడుతుందో తెలియదురా నాయన. ఒకటే మాటలు, నోటికి మాత్రం స్టాప్ ఉండదు. ఒక నది కన్నా ఆనకట్టు ఉంటుంది, కానీ మనిషి నోటికి మాత్రం ఆనకట్టు ఉండదు. మాటలకు కానీ రేగారనుకో, ఆ మాటలు ఎట్ట వస్తాయో, ఆ మాటలు ఎట్ట మాట్లాడతారో అర్థమే కాదు. కానీ మాట్లాడేదానికి నిదానించువాడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ అంట రోజుకి 28,000 మాటలు మాట్లాడుతుందంట. 28,000 మాటలు కాదు. పురుషుడు అంట రోజుకి 28,000 మాటలు మాట్లాడతాడంట పురుషుడు. అంటే ఎట్ట లెక్కేసుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, సునీలు నువ్వు నెల్లూరు దాకా పోయేసి మళ్ళా ఇక్కడికి వచ్చి మోపూరుకు వచ్చి ఈ క్యారియర్ ఇచ్చేసి వెంటనే అల్లూరుకు పోయిస్తే రావాలని ఎన్ని మాటలుంటే లెక్కేయండి. ఇట్ట ఒక పురుషుడు రోజుకంట 28,000 మాటలు మాట్లాడతాడంట. స్త్రీ అంట 32,000 మాట్లాడుతుందంట. స్త్రీయే గ్రేట్ కదా. నీ మాటలు ఎలా ఉండాలంటే, నీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎట్టడాలు నీ మాటలు? ఉప్పు ఎట్టుంటుంది? అదే మాట చెప్పారు ఆడు కూడా. ఒక ఆవిడని అడిగాను నేను, ఉప్పు ఎట్టుంటుందంటే కషం అన్నదాన్ని. కషం ఉప్పు ఎట్టుంటుంది? నువ్వు కొనే చెప్పండి. తెల్లగా ఉంటుంది అందరికీ తెలుసు కదా. ఉప్పు ఎట్టుంటుంది చెప్పండి.
వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఈ మాట? ఉప్పు ఎట్టుంటుందంట? రుచికరంగా. అంటే అర్థం ఏంటంటే నీ మాటలు ఎట్టుండాలి? రుచికరంగా ఉండాలి. అంటే నువ్వు మాట్లాడే మాట బాగా గుర్తుపెట్టుకోండి. వాడు సేవకుడైనా, స్పీచర్ అయినా, స్కాలర్ అయినా, ఎవడైనా సరే, వాడి విశ్వాసాలైనా సరే, తోటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నీ మాటల ద్వారా పక్కనోడు బాధపడతాడేమో అని నువ్వు ఆలోచన చేయాలి. ఆ మాటల ద్వారా నువ్వు బాధపడినా పర్వాలేదు, కానీ పక్కనోడు మాత్రం బాధపడకూడదు. మాట్లాడేదానికి నిదానించువాడుగా, నీ మాటలు రుచికరంగా. ఒక మాటను మాట్లాడేటప్పుడు ప్రజలు నీ మాట కోసం కనిపెట్టుకోవాలి. ఆయన మాట్లాడితే వినాలనుందని అనాలి, ఈ మాట్లాడితే వినాలనుందని అనాలి. కానీ నువ్వు మాట్లాడితే లేచాడురా నాయన వీడా, ఈయన లేచిందిరా నాయన అనేది ఉండకూడదు. నువ్వు ఎట్టుండాలంటే ప్రజలందరి ఎదుట ఘనత నొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎట్టుండాలంటే అందరి చేత ఘనత నొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు వస్తే అక్క 2 మాటలు మాట్లాడక్క, లేదా ఒక మాట మాట్లాడక్క అనాలి. యేసు ప్రభు కూడా అట్నే మాట్లాడాడు. ఒకసారి చూడండి, లూకా సువార్తలో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయములో 22వ వాక్యం చూడండి. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. చాలు. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఆయన ప్రజలందరితో మాట్లాడేటప్పుడు, డిస్కషన్ చేసేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు, ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన క్రియలను బట్టి, సూచక్రియలను బట్టి ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడ్డారు కానీ నమ్మటంలో దేవుడని నమ్మటం, అద్భుతం జరగట్లే. మనకు కూడా చాలా మందికి తెలుసు, దేవుడు ఈ మందిరంలో ఎన్నెన్నో కార్యాలు చేశాడని తెలుసు. సచ్చిన వాళ్ళతో సహా దేవుడు లేపాడని తెలుసు. కొన్ని నెలల నుంచి బెడ్లో ఉండి నడవలేక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని నడిపించాడని మనకు తెలుసు. ఈ మందిరంలో ఆ సమయానికి ఆశ్చర్యపడ్డారు, దేవానికి స్తోత్రం అన్నారు. తర్వాత ఏమీ లేదు. ఇంకా ఇట్లా ప్రజలు కూడా అట్టయిపోయినారు తెలుసా. దేవునికి దూరంగా అయిపోండారు. ఇప్పుడు ప్రార్థన చేస్తాం అందరం కోసం, ప్రభువా నీ బిడ్డలను తీసుకోరా అంటే దేవుడు వాళ్ళకున్న కఠినమైన హృదయాన్ని ఒక్కరొంత మెత్తటి గుండెగా చేసి కొంతమందిని నడిపిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం నడిపిస్తూ ఉన్నాడు. మీకోసం చేయట్లేదు అనుకోబాకండి. ఎవరి కోసం చేస్తున్న వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. కొంతమంది హృదయాలు అట్టే తెలుసా ఎట్లున్నాయి? కొంత హృదయాలు కఠినమైపోండాయి. ఫరో హృదయం కూడా ఎట్టయిపోయింది. ఎట్టయిపోయిందమ్మా? ఫరో హృదయం కఠినమైపోయింది. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా ఫరో హృదయం కఠినమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏం జరిగింది? ఆఖరాకి ఏం జరిగింది? మనకు తెలుసు ఏం జరిగిందో. ఫరో నేను చూస్తున్నా, ఫరో నీ హృదయం మారలేదు, ఫరో నీ హృదయం కఠినం అయిపోయింది. ఫరో దేవుని దగ్గరికి వచ్చేదానికి మనిషి హృదయం కఠినమైపోతుంది. దేవుని దగ్గరికి రావాలంటే మనిషి జీవితం ఎలా అయిపోతుందంటే కఠినపరచబడి వాత వేయబడిన జీవితాల్లో మనం ఉంటున్నాం. ఈరోజు నాకు ప్రశ్న వేసుకో, నా హృదయము కఠినమైపోయినదా? కఠినమైన నా హృదయం మెత్తటి గుండెగా మారిపోయింది? ఒక ప్రశ్న వేసుకో. రెండవది, నువ్వు అందరి చేత ఘనత నొందిన వ్యక్తిగా ఉన్నావా? ప్రజల గురించి ఏమనుకుంటున్నారు?
నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడే మాట అది ప్రజల్ని బాధిస్తుందా? పక్కనోడిని విసుగు పెడుతుందా? ఆ మాట ప్రజలకు బాధ కలిగిస్తుందా? ఆలోచించి. నోరు తెరిస్తే ముఖం ఎట్టుంటా తెలుసా వాళ్ళకి? ఒక్కొక్కరికి ఆ ముఖంలో కళ ఉండదు, ఒక్కొక్కరికి కోపం. కానీ యేసయ్య మాట్లాడుతున్నాయట దయగలిగినటువంటి మాటలు. ఆయన చూపించాడు. ఎలా చూపించాడు దయగలిగిన మాటలు? ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఎవరి పట్ల నాకు మిస్టేక్ చేసావు అనుకో, చేసావు. నువ్వు వెళ్ళి అక్క క్షమించక్క, తప్పు అయిపోయిందక్క. లేదా నిన్ను అడిగారు అనుకుందాం, ఒకటి ఎందుకు నిన్ను అడిగారు, ఎవరో నిన్ను అడిగారు, అన్న క్షమించన్న, అక్క క్షమించక్క తప్పు అయిపోయిందంటే ఏమంటావు నువ్వు? క్షమిస్తాంలే, చేసినంత చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతుంది, క్షమిస్తాంలే అని అంటావా? చేసినంత చేసి, తిట్టినంత తిట్టి, కుట్టిందంత కొట్టి ఇప్పుడు క్షమించని అడుగుతున్నాడు ఈయన. యేసయ్య క్షమించి చూపించాడు. చూపించాడా? దయగలిగిన మాటలు క్షమించి చూపించాడు ఆయన. ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఒకప్పట్లో నీ నోటు గుండా కఠినమైన మాటలు వచ్చేది, క్రూరమైన మాటలు వచ్చేది, మనిషిని హింసించే మాటలు, చెదరగొట్టే మాటలు, మనిషిని గాయపరిచే మాటలు నీ నోటు గుండా వచ్చేది. యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత నీ మాటలు అలాగనే ఉన్నాయా? అట్టే గాయపరుస్తున్నాయి నీ మాటలు, లేదా దయగలిగిన మాటలుగా ఉన్నాయా? ఆయన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడ్డారు. అరే ఇతను మరియ యోసేపు కుమారుడు కదా, వడ్లవాణి కుమారుడు కదా, ఇంత పాండిత్యం ఎట్టొచ్చింది, ఇంత జ్ఞానం ఎట్టొచ్చింది, ఈ సోదరులు మనతో కూడా ఉన్నారు కదా. ఆయన మాటలకి ఆశ్చర్యపడ్డారు, కానీ ఆయన మాత్రం నమ్మలా. ఈ రోజున నీ నోటి మాటను బట్టే దేవునికి ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. నీ నోటి మాటను బట్టి దేవునికి తీర్పు తీరుస్తాడంట. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ చూపుల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, తలంపుల్లో పరిశుద్ధత, నువ్వు నడిచే విధానంలో పరిశుద్ధత, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, తోటి వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నావు, తోటి వ్యక్తిని గురించి నువ్వు ఇంట్లో ఏ విధంగా డిస్కషన్ చేసుకుంటున్నావు ఆలోచన చేయి. తోటి వ్యక్తిని గురించి ఆ వ్యక్తిని హింసించాలని, అవమానపరచాలని, సిగ్గుపరచాలని, కొట్టాలని, ఆ మనిషిని నాశనం చేయాలని చెప్పి నీ ఇంట్లో నువ్వు ఏది ఆలోచిస్తున్నావు, ఏది డిస్కషన్ చేస్తున్నావు ఆలోచన చేయి. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి గురించి నువ్వు కఠినంగా మాట్లాడితే నీ గురించి అనేక మంది కఠినంగా మాట్లాడతారు. ఇది నగ్న సత్యం, ఇది నగ్న సత్యం. ఒక వ్యక్తి గురించి నువ్వు కఠినంగా మాట్లాడితే, కొంతమంది వారి కుటుంబంలో ఎంత ఉన్నా కానీ అది పక్కన పెట్టి పక్కనోళ్ళ కుటుంబం గురించి నవ్వుతారు. వాళ్ళు పక్కనోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో దాని గురించి నవ్వుకుంటారు. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే నీ కుటుంబంలో చాలా ఉందయ్యా. ఏమ్మా, నీ కుటుంబంలో చాలా ఉంది. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, కొడుకుల గురించి, కోడళ్ళు, అత్తల గురించి, కోడల గురించి, మనవరాలు, కూతురు, అల్లు గురించి చాలా ఉంది. నీది నువ్వు సరి చేసుకుంటే చాలు. ఒకరితో మనకి దేనికి మనకి చెప్పు. అసలు ఏమొస్తుంది నీకు ఒకరి గురించి ఆలోచన చేస్తే? ఎందుకు ఆలోచన చేయాలి ఒకరి గురించి? పడేసే పక్కనంతే, మనకు అవుతుందని చెప్పు, పెద్దతో సమానంగా ఎంచుకో. అసలు ఎందుకు? నీ అన్నం, నీ కూడు, నీ గుడ్డ నువ్వు తింటుండవు. ఒకరి గురించి మనకి దేనికి? అసలు నీ భర్తతో దయగలిగిన మాటలు మాట్లాడుతున్నావా? నీ భార్యతో దయగలిగిన మాటలు మాట్లాడుతున్నావా? నీ బిడ్డలతో దయగలిగిన మాటలు మాట్లాడుతున్నావా? బిడ్డలు తల్లిదండ్రుల పట్ల దయగలిగిన మాటలు మాట్లాడుతున్నారా? లేవా మాటలు లేవు. ఈ రోజుల్లో దయగలిగిన మాటలు లేవు.
ఆలోచించు. దయగలిగిన మాటలు. యేసు ఒకవేళ గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు పరిశుద్ధురాలు అనుకుందాం, నువ్వు భక్తిపరుడు అనుకుందాం, నువ్వు భక్తిపరుడివి పరిశుద్ధురాలు అనుకుందాం. నీ గురించి చెడ్డగా అనుకుంటారా అనుకోరా? ఏమ్మా, అనుకుంటారా? నిజమేనా? నువ్వు భక్తిపరుడివే, పరిశుద్ధురాలువే, నీ గురించి చెడ్డగా అనుకుంటారా? అనుకుంటారు. ఎగ్జాంపుల్, యేసుని గురించి అనుకున్నారా లేదా? ఇతను మంచివాడు కాదు, ఇతనికి మతి భ్రమించింది, ఇతను మంచివాడు కాదని కొంతమంది, చెడ్డోడని కొంతమంది, ప్రజల్ని మోసగించేవాడని కొంతమంది ఎవరిని యేసయ్య గురించి అన్నారా లేదా? యేసయ్య గురించి అన్నారు. బాగా గుర్తుపెట్టుకో. నీ గురించి కూడా నువ్వు మంచివాడవైతే, మంచిదానివైతే అనుకుంటారు నీ గురించి. నువ్వు మంచిదానివి కాదని, ఇదంతా నీ వల్ల జరిగిందని, నువ్వు మంచివాడు కాదని ప్రజలు అనుకుంటా ఉంటారు. వాళ్ళు అనుకున్నారనుకో, వాటిని వదిలేసి నీకు తెలిసింది అనుకో, నువ్వు అడగకూడదు ఇక్కడ. అంతే. ఒక వ్యక్తి నిన్ను కొడతాడు అన్నాడు అనుకో, నువ్వేం అడగబల్లే, నువ్వేంది అడిగేది అసలు? లేదా ఒక వ్యక్తి నీ గురించి సాడీలు చెప్తాను అనుకో, నువ్వు అడగబల్ల, నువ్వేంది అడిగేది అసలు? నువ్వేంది, నీ అంతస్తు ఏంది, నీ ఐశ్వర్యం ఏంది, నీ ఘనత ఏంది? గుర్తుపెట్టుకో. వాళ్ళకి నీకు తేడా ఏముంది? నువ్వు పోతా ఉన్నావు అనుకో, నీ గురించి నవ్వారు అనుకో, టక్కున తిరిగి ఎవరన్నా గురించి నవ్వావు, నువ్వా అనబడలే. నువ్వు వాడిని చూసి అంతమంది నవ్వుకుంటున్నారు. నిన్ను చూసి ఒక్కడే నవ్వాడు, ఒక్క ఆమె నవ్వింది నీ గురించి, వాళ్ళని చూసి అంతమంది నవ్వుకుంటున్నారు. గుర్తుపెట్టుకో. నువ్వు అడగబడలే. బాగా గుర్తుపెట్టుకొని దేవుని పెట్టారా, వాక్యం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. దయగలిగిన మాటలతోనే మాట్లాడుతున్నా మీతో ఇప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నీకు తెలిసిందనుకో, నువ్వేం అడగబడలే. దేవునికి వదిలే. యేసేపు అడిగాడా? నన్ను చాలామంది ప్రధాన యాజకులు, శాస్త్రులు అడిగారు, ఆయన్ని హింస పెట్టారు, ఎగతాలు చేశారు. పోయి అడిగాడు యేసయ్య. మన ఎవరివి? రారాజు బిడ్డలవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రారాజు బిడ్డలు మనం. భయంకరమైన కష్టాలు, హింస పెడుతున్నా, శోధిస్తున్నా, బాధ పెడుతున్నా, బళ్ళాలతో పడుస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, తలపై ముళ్ళ కిరీటం పెట్టినా, హింసించిన అంతా చేస్తుంటే దయగలిగిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించయ్యా. బా, ఏందా మాట అసలు? ఆ మాట ఏంది చెప్పు? ఆ మాట ఏంది? నాకు నిజంగా కూడా ఆ మాట చదువుతాడు, చాలాసార్లు ఆ మాట చదువుతుంటాం కదా మనం. ఏందా జ్ఞానం, అంత ఓర్పేంది, ఏందా మనసేంది? తండ్రి వీరేమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నువ్వు కూడా అనుకోవాలి, నీ గురించి నవ్వుతున్నా, హేళన చేస్తున్నా, సూటిపోటు మాట్లాడుతున్నా, ఎగతాళి చేస్తున్నా, యేసయ్య వాళ్ళకి తెలియదయ్యా. వాళ్ళకి తెలిసి అట్లా మాట్లాడరు కదా. బా, ఆ మాటగా అన్నామంటే దేవుడు ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడతాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నాడు. శిష్యులందరూ ఉన్నారు, ప్రార్థన చేస్తారు ఆయన కోసం. గడియ దగ్గరికి వచ్చింది. వీళ్ళందరూ వచ్చారు, రాను వారు మొత్తం వచ్చేసారు. యేసు ప్రభువుని పట్టుకుందానికి వచ్చారు. వాళ్ళ ఒకరిని పేతురు ఏం చేశాడు? పేతురు చెవి తెగ నరికాడు. చెవి మీద కొట్టే చెవి ఊడిపోయింది కింద. వాడి పేరు మల్కు అంట, వాడి పేరు మల్కు. యేసయ్య ఏమన్నాడు? బా పేతురా, నీకొచ్చింది పేతురా రాశు. 11 మంది ఉన్నారు, దేనికయ్యా మీరా? నన్ను చంపేదానికి వస్తుంటే ఒక్క పేతురు మగోడలాగా వాడిని చెవి తెగ నరికాడే. పేతురు నువ్వే గ్రేట్ అన్నాడా? చాలామంది సార్ నన్ను మెచ్చుకోడేంది, నేను పని చేస్తానే ఉంటానే, నేను ఏదైనా పని చేస్తున్నా అని మెచ్చుకోడేంది, వాళ్ళు వస్తే వాళ్ళని మెచ్చుకుంటాడేంది?
మెచ్చుకున్నాడా యేసయ్య పేతుర్ని? పేతురు ఆయన గిన్నెలోనిది త్రాగమంటే నేను త్రాగకుండా ఉండగలనా? ఆయన తాగమంటున్నాడు. మరణం అనే గిన్నెనే తాగాలి. నేను తాగకుండా ఎలా ఉండేది పేతురు? ఒకవేళ నేను దేవుని కానీ వేడుకుంటే 12,000 సైన్యాన్ని తీసుకురాడా? అటువంటి దేవదూతలు దేవుడు తీసుకురాడా? సేన అంటే 3,000 నుంచి 6,000, అటువంటి ఏంటంట 12,000 అంట. 12,000 6,000 లెక్క పెట్టుకుంటే దూతలు మొత్తం వచ్చేస్తారు కిందకి ఆయన వేడుకుంటే. ఎవరు? యేసయ్య వేడుకుంటే. చూసావా? అటువంటి వ్యక్తి పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుకో పేతురు. ఎందుకు పేతురు ఈ విధంగా చేస్తావు? కత్తి పట్టేవాడు పేతురు అనుకోవద్దా? అరే నేను యేసయ్యకి సపోర్ట్ పోతే నన్ను కత్తి పట్టేవాడు కత్తితో మరణిస్తాడంటాడే. ఇప్పుడు విశ్వాసం అన్నావు అనుకో, ఏందమ్మా నువ్వు చేసే పని, గమ్ముడమని అనుకో, ఇంతమందిలో నన్ను అన్నాడే. అయ్యా నీ పద్ధతి బాగాలేదన్నా అనుకో అని నన్ను అన్నాడే. నువ్వేందా నువ్వు చేయటం, అసలు చేసే మంచిది కదా అన్న అనుకో, సారికి వాళ్ళ కోపమే. పేతురుని ఏమన్నాడు? అందరు ఉండారు కదా, శిష్యులు అందరు ఉండారు కదా. పేతురు నీ కత్తిని వరలో పెట్టుకో పేతురు. కత్తి పట్టేవాడు కత్తితోనే మరణిస్తాడు పేతురు. జాగ్రత్త. నేను చెప్పిన సందేశాలు ఏమైపోయినాయి పేతురు? నేను మీకు ఎన్నో బోధించాను పేతురు, ఏమైపోయినాయి? నేను నిన్ను మెచ్చుకుంటాను అనుకున్నావా? నో, మెచ్చుకోవట్లేదా? నేను మీకు మాదిరిగా చూపించాను కదా పేతురు, క్షమించమని చెప్పాను కదా పేతురు. నీ క్షమాపణలో దయ ఉండాలి, నీ ప్రేమలో దయ ఉండాలి, నువ్వు నడిచే నడవడికలో దయ ఉండాలి. ఆయన పేరే దయ. ఆ దయ కలిగిన దేవుడు నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసావు ఎంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. శిష్యులారా, నా కోసం ఒక గడి కూడా మేల్కోలేరా? ఇప్పుడు పాస్టర్కి ఏదో కోపం వచ్చింది అనుకో, మీరు శుక్రవారం ప్రార్థన కూడా రావట్లేదు కదా అన్నాను అనుకో, వీళ్ళు చూడబ్బు ప్రార్థన మా ఏంది, మా కష్టం ఏంది, మా బాధలేంది, మా అప్పులేంది, మా శ్రమలేంది. మనుషులు ఎందుకు దూరం అయిపోతుంది వస్తే దేవునికి? నెంబర్ 1 అప్పులు ఒకటి, చెడు జీవితం, పాపం, ఇవన్నీ కూడా మనిషికి వ్యతిరేకం అయిపోతూ ఉన్నాయి, దూరం అయిపోతాం దేవుడికి. ఇప్పుడు చిన్న కుమారుడు ఒక గుర్తుపెట్టుకోండి, చిన్న కుమారుడు పోయాడు, తిరిగి ఆడుకొచ్చాడు, ఇంటికి వచ్చాడా? ఒకటి. ఇప్పుడు నీ ఇల్లు ఉంది, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది ఎవరిది? ఇది ఎవరిది? అంత తర్వాత ఇది అందరిదని చెప్పా. తర్వాత ఆ దేవుని ఇల్లు. తర్వాత మీకు ఇంకా జ్ఞానం రాల. ఇది మనది, అందరిది, దేవుంది. ఓకే, మంచిదే. నీ ఇల్లు నాది, అంతే కదా, నాది. బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు నీ ఇల్లు ఉంది కదా, నీ ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళావు. ఉదయం పూట బయటికి వెళ్ళి నెల్లూరుకి వెళ్ళావు, విజయవాడకి వెళ్ళావు, ఒంగోలుకి వెళ్ళావు, యాడికి వెళ్ళావో తిరిగి ఏం చేసావు? అన్ని పనులు చేసావు. తిరిగి ఆడికి వస్తావు మళ్ళా. అబ్బా మళ్ళీ చెప్పారమ్మా మీరు. తిరిగి ఆడికి వస్తారమ్మా మీరు, మీటికి వస్తారా? నేను పాపం చేశానని చెప్పి దాంకుంటా. అరే నేను చేసి చెప్పి దాంకోవే. ఏం చేసినా, పాపం చేసినా, చెడు చేసినా, ఏం చేసినా వచ్చేస్తా. నీళ్ళు అది వచ్చేస్తాం. ఈడకి రాగలవా? ఈడకి రావట్లే. ఎందుకు రావట్లేదు ఆన్సర్ కూడా నేనే చెప్తా. ఎందుకు రావట్లేదంటే
ఈరోజు నేను రాలేనులే, రాత్రి కొంచెం ఇది చేశానా, ఇది చేశానా. నువ్వు చేస్తున్నావు, నువ్వెందుకు చేయాల్సి వస్తుంది? నువ్వు చేస్తే నేను ఏమి చేసినా నా ఇంటికి నేను పోగలను అని నీకుంది. అరే ఇంకేదన్నా చేస్తే దేవునింటికి నేను పోగలనా అనేది కూడా నీకు తెలుసు. అయితే నీకు ఏమి లేదంటే భయం లేదు, నీకు ఏమి లేదు, భయం లేదు నీకు. అది భయం ఉంటే పని చేస్తావా? భయం ఉంటే పని చేస్తావా? చెయ్యవే. అరే నేను దేవుని మందిరంకి వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి, ఒలివ మొక్క వల్లే నాటబడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని స్తుతించాలనే, గణపరచాలనే, మహిమపరచాలనే అనే జ్ఞానం నీకు ఉంటుంది కదా. ఆయన దయగల మాటలు, ఇటువంటి మాటలు. శిష్యులారా, నా కోసం ఒక్క గడి కూడా మేలుకోలేరా? ఏమ్మా, దయగలిగిన మాటలతో మాట్లాడుతున్నా నేను. శుక్రవారం పూట ప్రార్థనకు రాలేరా? ఏమ్మా రాలేరా? అయ్యా రాలేరా? శుక్రవారం పూట జరుగుతుంది కదా, ప్రార్థనకి రాలేరా? విజ్ఞాపన చేయలేరా? దేవుడిని పట్ల ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నా, ఆశ్చర్య కార్యం చేస్తాడని చెప్తున్నా. నమ్మటం నువ్వు దేవుని నమ్మితే దేవుని మందికి ఎందుకు రావు నువ్వు? ఆలోచించి. ఒకవేళ కాపరి ఏదన్నా కోపంతో ఎనిమిది రావట్లేదని అరిశాడు అనుకో, ఆయనకి చూడు అంత కోపము, అంత కోపం ఉండొచ్చా అని అంటాం. అందుకే ఒకటే ఫిక్స్ అయిపోయా, లేదయ్యా నీ దయగల మాటలే నాయనా, నీ దయగల మాటలే, నీ దయగల మాటలే. ఇంత బాగా ఆలోచన చేయండి. నా కోసం ఒక్క గడి కూడా మీరు మేలుకోలేరా అని అన్నాడే. మీరు ఒక్క గంట చర్చలకు వచ్చి ప్రార్థన చేయలేరా? శుక్రవారం పూట రాలేరా? క్రమంగా ఆదివారం రాలేరా? ఎందుకు రాలేకపోతున్నారు? పేతురు, నువ్వు నాకు సపోర్ట్ చేసి నేను అనుకుంటానా పేతురు? లేదు పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకో పేతురు. కత్తి పట్టేవాడు కత్తితో మరణిస్తాడు పేతురు. పేతురు అనుకోవచ్చు కదా, నేను ఇంత కార్యం చేస్తే నన్ను ఇంత మందిలో అవమానపరిచాడే, ఇంత మందిలో సిగ్గుపరిచాడే. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన దయ ఎంత గొప్పదంటే, ఒక పాపపు స్త్రీని తరుముకుంటా వచ్చారు. బోధకుడా ఇవి పాపం చేస్తా పట్టుబడింది, ఆమెను ఏం చేయాలని రాళ్లతో కొట్టి చంపాలంట. రాళ్లతో కొట్టి చంపాల. ఈనాడు మాట్లాడిన రాళ్ళు కొడుతుంటారు కొంతమంది, మాట్లాడిన రాళ్ళు అవి బయలంగా తగలుతాయి. ఆ రాళ్ళు మరి ఈ రాళ్ళు ఏంటంటే ఒక 2-3 రాళ్ళు వేసి కమ్ముకుంటారు, కానీ ఆ రాళ్ళు మాత్రం పడతానే ఉంటాయి. నేను చెప్పాను కదా మీకు, ఒక్కొక్క కుటుంబానికి ఏమి ఇష్టం అంటే ఏరే ఇంటి మీద రాళ్ళు వేయటమే. వాళ్ళ ఇంట్లో చాలా ఉండయి, అవి బాగొట్టుకోరాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీలో పాపం లేనోడు ఎవరిని అడిగి అక్కడ వ్యక్తులందరూ ఉద్దేశించి మాట్లాడాడు. మీలో పాపం లేనివాడు రాయేమన్నాడు. అందరు వెళ్ళిపోయారు. ఆమె ఏమన్నాడు? అమ్మా, అబ్బా, ఏంది ఆయన ప్రేమ! అయ్యా ఆలోచన చేయండి, అమ్మ ఆలోచించండి. దయగల మాటలు. పాపం చేసే వ్యక్తిని, వ్యభిచారం చేసే వ్యక్తిని, త్రాగు వ్యక్తిని, భయంకరంగా కూని చేసే వ్యక్తుల్ని అయ్యా అమ్మ అంటున్నాడే. ఆ ప్రేమ ఏంది అసలు? ఆయన ప్రేమ ఏంది? ఆయన ప్రేమ నీకు చురుకనైపోయిందా? సాక్ష్యం ఇస్తున్నావు, దేవుడు గొప్పగా సాక్ష్యం ఇస్తున్నావు, నమ్మటం వల్ల నువ్వు. అమ్మా, నీకెవ్వరు కూడా శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, లేదు విధించలేదు ప్రభువా. నేను కూడా నిన్నేమన్నావు? నేను కూడా నిన్ను. కొంతమంది ఏమనుకుంటారంటే చర్చికి ఆగిపోయి రాకుండా పాస్ట్ అడుగుతాడేమో, వా ఇప్పుడు వచ్చాడయ్యా ఈయన, ఏం రాలేదు, ఎందుకు రాదు అంటే పాస్ట్ అడగడు. దేవుడు అడగటంలా, ఏసై అడగటంలా. గుర్తుపెట్టుకో. చిన్న కుమారుడు దూరం వెళ్ళిపోయాడు, వచ్చాడు, నానా
నేను నీకు తండ్రికి విరోధంగా పాపం చేశానా, ఇక నీ కుమారుని అనిపించిన నేను యోగ్యుడను కాను అని అన్నాడు. దానికి తండ్రి, ఆడకపోయినవరా నువ్వా, ఎంత డబ్బు ఎత్తుకుపోయేవరా నువ్వా, ఎంత లక్షలు ఎత్తుకుపోయేవరా నువ్వా, ఏం చేసేవారు నువ్వా, ఎంత పని చేసేవరా నువ్వా, ఏ చెడు పని చేస్తే అడిగాడా, అడగడు ఆయన ఎంత ప్రేమ అయింది. హల్లెలూయా. నువ్వు చేసే పాప గురించి అడగడు ఆయన. నువ్వు దగ్గరకు వస్తే మరిచిపోతాడు ఆయన, మరిచిపోతాడు. ఎన్నెన్ని చేసావో, ఏ కార్యాలు చేసావో అడగడు ఆయన దగ్గరకు వస్తే అడగడిగినా. కాపరికి అడిగేదానికి రూల్ ఏడ ఉంది, దేవుడికే లేదే, దేవుడు అడగటం లేదు, కాపరి ఎందుకు అడుగుతాను నిన్ను? అసలు పక్కనోడు అడిగే రూల్ పక్కనోడు కూడా లేదు, నేను అడిగే రూలు ఎవరికి లేదు. అడిగితే దేవుడు అడగాలి నిన్ను అంతే, ఆయన కూడా అడగటంలే. తండ్రి, నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి, నీ కొడుకు అనిపించుకున్న యోగ్యత లేదు తండ్రి అన్నాడు. ఆ మాటకి ఏమన్నాడు తెలుసా? ఇంక నేమనకుండా ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రశస్త వస్త్రం, చెప్పులు, ఉంగరం తొడిగి చేశాడట కొడుక్కి. అబ్బా, నువ్వు దేవుని దగ్గర కానీ వస్తే ఈ ఆధిక్యతలన్నీ పొందుకుంటావు, ఘనత పొందుతావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచన చేయండి. ఎంత గొప్పది ఆయన ప్రేమ. ఆయన దయగలిగిన మాటలు. నువ్వు కూడా పక్కన వాళ్ళతో దయగలిగిన మాటలు మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. కోపంగా ఉండే మాటలు కాదు, మనిషిని బాధపరిచే మాటలు కాదు. కొంతమంది మంచి మాట్లాడినట్టే ఉంటారు, నోట్లో కత్తులు ఉంటాయి వాళ్ళకి. తెలుసా మీకు? ఎవరైనా నోట్లో కత్తులు ఉంటాయి తెలుసా మీకు? వాళ్ళ నాలుగే ఒక కత్తి. ఆ కత్తి పేరే బరిషి అంటుంటారే. ఆ నాలుగు గంట తెరిచారు అనుకో కత్తి, ఇక చూసుకో డగ మొత్తం అవుతుంది ఆ కత్తి. కొంతమంది బాగున్నట్టే ఉంటారు, వాళ్ళు ప్రేమగా నటిస్తారు వాళ్ళు. ఈ మధ్య వైరల్ అయింది ఒక అబ్బాయి పేరు కేతన్. ఫిబ్రవరిలో నిస్తార్థం అయిందంట. పాపం 600 కోట్లు ఉందంట ఆయనకి. ఎంత ఉంది? 600 కోట్లు. చూసారా మీరు? యూట్యూబ్లో చూసారా? అమ్మాయి పేరు ఏదో పేరు మర్చిపోయాను నేను. షియా గోడి ఆ పేరు. వాళ్ళిద్దరూ అక్కడికి పోయారంట, ఎక్స్కర్షన్గా అక్కడికి పోయారంట. పోతే నిస్తార్థం అయిపోయిందంట. పెళ్ళికంట 19 కోట్లు పెట్టి ప్యాలెస్ ఒకటి బుక్ చేశాడంట. పాపం ఎంత ప్రేమో, భార్య మీద మమకారం. ఆడికి పోయిన తర్వాత ప్లాన్ చేసుకుందామే. ఈమె ఇంకొకరిని ప్రేమించుంది. ఇంకొకటి ప్రేమించుంటే ఇంట్లో చెప్పింది ఇంట్లో ఒకటి ప్రేమించానని చెప్తే వాళ్ళు ఒప్పుకోవాలి దానికి. వాడికి 600 కోట్లు ఉంది, డబ్బు 600 కోట్లు ఉంది వాడికి, నువ్వు నా మాటని వాడిని చేసుకోవాలా అని చెప్తే ఈమెం చేసిన దానికి కాదని లేక నిస్తార్థం అయిపోయింది. ఈ అమ్మాయి టచ్లో పెట్టుకోంది, పక్కనోడిని టచ్లో పెట్టుకోంది. ఆ ఎక్స్కర్షన్ పోయారు, టూరు పోయారు. ముందు దోసేదంట, పట్టుకున్నాడంట. ముందు స్లిప్ అయితే పట్టుకున్నాడు. ఏమండి జాగ్రత్తలకు. అబ్బా, ఆ నోట్లో కత్తులు ఉన్నాయి కదా, ఈయనకేం తెలుసు పాపం. నోట్లో కత్తులుండే. ఈయనబ్బా నా భార్య అనుకున్నాడు. తీరా చూస్తే 400 అడుగులు ఎంత ఉందంట, 500 అడుగులు అది ఆ లోయ. దోసేసింది. పాపం స్పాట్ చనిపోయాడు. మంచి చక్కగా ఉన్నాడు. ఆ ఫోటో కూడా చూస్తే చక్కగా అందగాడు. 600 కోట్లు. తీరా ఏం చెప్పింది తెలుసా? అతనికి మాట నత్తెకుంటాయని, విగ్గు పెట్టుకున్నాడని కొన్ని కారణాలు చెప్పింది. ముందు చనిపోయిన తర్వాత ఆ ఫోటోలు తీసుకుంటా, ఆ ఎక్స్కర్షన్ మేము పోతుంటే ఫోటోలు తీసుకుంటా కింద లోయలో పడిపోయాడంటే అందరూ కూడా నమ్మేశారు. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ఆమెకేం చెప్పారంటే పోలీసు వాళ్ళు, ఒకవేళ అమ్మ చచ్చిపోయాడంటే గుండె పగిలిపోతుందేమోనని. చచ్చిపోయాడమ్మా అంటే గుండె పగిలిపోద్ది పాపం అంటే బాగా అంత డీప్గా ఉండిందంట ఆమె. నా భర్త అన్నట్టుగా. చాలామంది నా భార్య నా భర్త అంటుంటా, నా భర్త అంత డీప్గా ఉండిందంటే పాపం ఆమె. వీళ్ళు ఏం చేశారంటే పాపం పోలీసు వాళ్ళు, అమ్మ నీ భర్తకి బతుకున్నాడని చెప్పారంట. అక్కడి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది.
అరే 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 బతికున్నాడు అనేది ఎప్పుడైతే చెప్పారో యాడ గుట్టంతా బయటపడుతుంది. అప్పుడు మాటలు మారిపోయినాయి ఆమెకి. అప్పుడు ఆరాధిస్తే ఇవేం చేసింది? కావాలని దోషేసిందంట. దోషేసింది. దీనికి ఆ యూట్యూబ్లో చూస్తుంటే ఒకడు పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టి, నాయనా పెళ్లి కానోళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకోబాకండ్రా నాయన అని అన్నాడు. దానికి కారణం ఎందుకని పెట్టడానికి ఏం పెట్టాడంటే, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ దోశ చంపేస్తుండే, ప్రేమించి చేసుకుంటే డబ్బాలో పెట్టి కాల్ చేస్తుండే. ఎట్ట ఎగరవరా నాయన? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లోయలో దోషేస్తుండే, లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే డబ్బాలో పెట్టి కాల్ చేస్తుండే, కుక్కర్లో పెడుతుండే. వాళ్ళకి అంత దేశమో చూడండి రా నాయన. పురుషులను తక్కువ కాదు, సైకోల్ లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. సైకోల్ లాంటి వాళ్ళు. పురుషులు వాళ్ళ బంగారుని ప్రేమిస్తారు, అందాన్ని ప్రేమిస్తారు. స్త్రీలు కూడా ఈ మధ్య చూసా 7 పెళ్ళిళ్ళు చేసుకుందంట ఒక ఆమె. 5-6 పెళ్ళిళ్ళు చేసుకుంది. కిలాడి, సప్త కిలాడి. కారణం నోట్లో కత్తులు ఉన్నాయి వాళ్ళకి. ఎంత ప్రేమిస్తారో, ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఎంత దయగా మాట్లాడతారో గుర్తుపెట్టుకోండి. నీ నోటు గుండా దయగల మాటలు మాట్లాడాలి. ఆ మాటలు నీకు రావాలి. నోట్లో కపటం ఉండకూడదు. నిన్ను ఎవరైనా నీ మీద రాళ్ళు వేసినా సరే ఆ రాళ్ళు తుడిచేసుకో, మాటలు తుడిచేసుకో అంతే. వాళ్ళని అడగబాకు. అడిగితే ఏమవుతుంది? అడిగితే పెద్దగా చెప్పాలి. అడిగితే ఏమవుతుంది? గొడవలో అంతే. గొడవలు నీకు ఇష్టమా? ఇష్టమైతే పో. అవన్నీ వద్దు మనకు. వాళ్ళు అడిగారు, వాళ్ళు అన్నారా, దేవునికి వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అక్కడ మాటలు మనం చూస్తే, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఈ రోజున నీ నోటి గుండా దయగలిగిన మాటలే రావాలి, మంచి మాటలే రావాలి. నీ నోటు గుండా శాపవచనాలు రాకూడదు, కృతజ్ఞత వచనాలే రావాలి. పోయిన వారం ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం మనం. దేవుడు ఏమని ఆస్వాదించుంటాడు శిష్యుల్ని? నా శిష్యులారా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్కరికి పడవలు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయని చెప్పాడా? మీరు నా వల్లే మారాలరా నాయనా, నాలాగే శ్రమ పొందాలి. మీరు హతసాక్షులు అయిపోతాను దీవించాడే కానీ ఈ దీవెనలకు లేవు. కనుక ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం మనం. నా నోటి గుండా దయగల మాటలున్నాయా? ఏ మాటలున్నాయి? ఒక ప్రశ్న వేసుకుందాం. అందరిపై గ్లాసులు పడదాం.